జనరల్ కంపార్ట్మెంట్. హాయ్ గాయ్స్, అందరూ ఎలా బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నేనైతే హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో ఉన్నానండి. సో ఈరోజు చూసుకుంటే మనం హైదరాబాద్ టు వాస్కోడా గామా గోవా వెళ్ళిపోతున్నాము. సో ఈ ట్రిప్ చూసుకుంటే నాకు ఇక్కడ నాంపల్లి నుంచి నేను టికెట్ తీసుకున్నా. ఇది సికింద్రాబాద్ వెళ్తుంది, కాచిగూడ వెళ్తుంది, కానీ నేను హైదరాబాద్ నుంచి తీసుకున్నా. ఇది పాతకాలపు కోచ్ SV4 అంటే నాకు ఎస్ కూడా కాదు, SV. సో ఇంకా టైం అవ్వలేదు, ఇంకా 2 నిమిషాలు ఉందండి. 9:13 టైం. ఇప్పుడు 9:15కి ట్రైన్ ఇది. నేనైతే 9 గంటలకు వచ్చాను. సో బస్ ఎక్కి మెట్రో ఎక్కి వచ్చాను. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కాలి. సో రండి వెళ్ళిపోదాం. మన కోచ్ రెడీగా ఉంది, SV4. 9:14. ఓకే, లెట్స్ గో. Number 1. Started at right time, 9:15. Bye bye Hyderabad. We'll see you soon. ఫ్రెండ్స్, మనం ఎక్కేసాం ట్రైన్. ఇదిగో బ్యాగ్ కూడా పెట్టేసాను అక్కడ. ట్రైన్ ఖాళీగా ఉందండి, ఎవరు లేరు. చూసాను చూడండి, ఎవరో దగ్గుతున్నారు, ఎవరో ఉన్నారండి. సో ఐ విష్ అందరూ వచ్చేస్తున్నానని, ఎందుకంటే ఇలాగా మరీ ఎవరో లేకుండా ఒకలా ఉంది నాకు. కోవిడ్ టైంలో వెళ్ళాను నేను ఇలాగా. సో మళ్ళీ ఇప్పుడు సో ట్రైన్ అయితే కదిలింది రైట్ టైంకి. హైదరాబాద్ డెక్కన్ నాంపల్లి నుండి. ఎక్స్పోషర్, ఆటో ఎక్స్పోషర్ అని ఉంటుంది. బయట కనబడుతుంది. ఆగండి, అది మారుస్తాను సెట్టింగ్. సో ముంబై, హైదరాబాద్, ముంబై. ముంబై ఎక్స్ప్రెస్. Back side general compartment, restroom. So charging plug point, water bottle holder, light, fan switch. Okay. Ooh, charging plug point. సో ఫ్రెండ్స్, హాయ్. మనం ట్రైన్ ఎక్కేసాం, ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు చూసుకుంటే మనం నెక్స్ట్ సికింద్రాబాద్ జంక్షన్కి వెళ్ళబోతున్నాము, దాని తర్వాత కాచిగూడ. సో ఈ ట్రైన్ చూసుకుంటే LHP కోచెస్ అండి. సో థర్స్డే రన్నింగ్ ట్రైన్ ఇదైతే హైదరాబాద్ నుంచి. కానీ దీనికి ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, చెప్తాను. సో మీకు కనుక ఇలాంటి ICF కోచ్ ఎక్కడ ఇష్టం లేదు అనుకుంటే, మీరు ఫ్రైడే బుక్ చేసుకుంటే సికింద్రాబాద్ టు వాస్కో కొత్త ట్రైన్ అది, దానికి LHP కోచెస్ ఉంటాయి. ఇదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరేది, దీనికి LHP ఉండదు. సో అది మ్యాటర్. ఇంకా ఈ ట్రైన్ చూసుకుంటే మనం తెలంగాణ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా, దాని తర్వాత కర్ణాటక, దాని తర్వాత గోవా, మొత్తం 4 స్టేట్స్ కవర్ చేస్తుందండి. తెలంగాణ తక్కువే, ఆంధ్ర ఇంకా తక్కువ. కర్ణాటకలో చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. లైక్ దగ్గర ఒక 600 కిలోమీటర్స్ అనుకోండి, అంత దూరం కవర్ చేస్తుంది కర్ణాటకలో మాత్రం. దాని తర్వాత గోవా పెద్ద ఉండదండి, జస్ట్ కర్ణాటక బార్డర్ క్రాస్ చేయగానే గోవా వచ్చేస్తుంది. వెంటనే రైట్ టైం చూసుకుంటే 9:15కి రైట్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ మనం వెళ్ళే టైం చూసుకుంటే రైట్ టైం అయితే 5:45కి. ఇలా మీరు హైదరాబాద్ నుంచి లైక్ తెలంగాణ ఇక్కడి నుంచి వెళ్ళేలా ఉంటే ఒక డ్రాబ్యాక్ ఉంటుందండి. ఏంటంటే దూద్సాగర్ ఫాల్స్ చూడలేము. రాత్రి లైక్ తెల్లారుజామున 4:30 ఆ టైంకి వెళ్తుంది దూద్సాగర్ ఫాల్స్. అదొక డ్రాబ్యాక్ ఉంది. మనం దాన్ని కవర్ చేయడానికి వేరే ప్లాన్ వేసాము. చూద్దాం అది ఎలా వెళ్తుందండి. సో ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి.
కాచిగూడ కానీ సికింద్రాబాద్లో కానీ ఎక్కాలని ఆశిస్తూ నెక్లెస్ రోడ్. హుసైన్ సాగర్ ఫ్రెండ్స్, హుసైన్ సాగర్. హైదరాబాద్ దాటిందండి అంతే, ఇంకా సికింద్రాబాద్ కూడా రాలేదు. నెక్లెస్ రోడ్ దాటింది, లోకల్ స్టేషన్ ఆపేసారండి. సో ఇండియన్ రైల్వేస్ బీయింగ్ ఇండియన్ రైల్వేస్ అనాలి మనం. ఎందుకంటే ఇలా స్టేషన్ ఏదో రైట్ టైం తీసేస్తున్నారు ఈ మధ్యన, కానీ బయటికి వెళ్ళి ఆపేస్తున్నారు. సో ఏం పాయింటో తెలియదు మనకి. రెడ్ సిగ్నల్ అయితే కనబడుతుంది అక్కడ. ఇది పోనీ సింగిల్ లైన్ అనుకుందాం అంటే అది కాదు, డబుల్ లైనే. మేబీ అక్కడ ప్లాట్ఫామ్ ఏమైనా ఖాళీ లేదేమో సికింద్రాబాద్లో. సో ఫ్రెండ్స్, నాకు స్లీపర్ జర్నీ మొత్తం నేను చేయబోతుంది 20 అవర్స్ స్లీపరే. ఎందుకంటే బడ్జెట్ ట్రావెల్ అనుకున్నాను నేను గోవాకి. సో స్లీపర్కి ఎంత పడింది టికెట్ అనేది నేను డిస్క్రిప్షన్లో వేస్తాను చూడండి. ఈ ట్రైన్ జర్నీ కుదిరితే టైమింగ్స్ ఎలాగో వేస్తాను, కుదిరితే స్టేషన్స్ కూడా వేస్తాను. అంటే చాలా ఉన్నాయండి స్టేషన్, మొత్తం అన్నీ వేయలేం కదా. కాబట్టి మెయిన్ అదే ఎవరున్నారండి అసలు ఎవరు ఉన్నారు. సో మెయిన్ అయితే ట్రై చేయడం కవర్ చేస్తాను. ఇంకేం చెప్పాలనుకున్నాను, స్లీపర్కి నాకు అయిన ఖర్చు 465 రూపీస్ ట్యాక్స్తో కలిపి. సో 450 రూపీస్ ఏమో టికెట్ కాస్ట్, 15 రూపాయలు ఏమో ట్యాక్స్. సో 465 రూపాయల్లో మనం గోవా వెళ్ళబోతున్నాం హైదరాబాద్ నుంచి. బస్ చూసాను, బస్ అయితే స్టార్టింగే 1000 రూపాయలు ఉంది, కానీ ఏసీ. ఈ ట్రైన్లో ఏసీ అయితే 1200 ఉందండి, 1250 1205 సో ఉంటుంది. నేనైతే డిస్క్రిప్షన్లో కరెక్ట్ అమౌంట్ వేస్తాను. సో అది మ్యాటర్. నాకైతే ట్రైన్ కంఫర్ట్, అందుకే బస్సు నేను ఎప్పుడు అంతంత లాంగ్ జర్నీ చేయలేదు, చెయ్యను కూడా. ట్రైనే, జనరల్ అయినా సరే ట్రైన్ ఎక్కేస్తాను. హైదరాబాద్ లింగంపల్లి MMTS. సిగ్నల్ ఫైనలీ. తిరంగా. సో ఫ్రెండ్స్, నేను ఈ ట్రైన్కు స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదేంటంటే తెలంగాణ దాటాక ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోతాము. సో ఆంధ్రాలో గుంతకల్ అనే జంక్షన్ రైల్వే స్టేషన్లో దాంతో లాస్ట్, దాని తర్వాత బళ్ళారి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. సో గుంతకల్లో ఈ ట్రైన్కి ఏం చేస్తారంటే, ఈ ట్రైన్ని తీసుకెళ్ళి అలాగా తిరుపతి నుంచి వాస్కోడగామాకు ఒక ట్రైన్ వెళ్తుంది, దానికి అటాచ్ చేసేస్తారు మొత్తం. సో అది ఈ ట్రైన్ స్పెషాలిటీ. ఇంకా అటాచ్మెంట్స్ అవి జరుగుతున్నాయి, ఒక ఫుల్ ట్రైన్ కాకుండా. సో అదండి మ్యాటర్. మేబీ దానివల్లే SV1 వేసారు అనుకుంటా, ఎందుకంటే ఆ ట్రైన్కి S1 S2 ఉంటాయి. సో దీనికి మళ్ళీ దీనికి కూడా S1 S2 ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి SV1 అలా పెట్టారు. ఓకే, అగైన్ రెడ్. ముందు ఒక ప్యాసింజర్ ఉందండి, అది లింగంపల్లి నుంచి వచ్చే ప్యాసింజర్. అది స్టేషన్లో కనబడుతుంది నాకు, బట్ కెమెరా కనబడట్లేదు. అది ఆగుంది స్టేషన్లో. ప్యాసింజర్ కోసం ఎక్స్ప్రెస్ ఆపేశారండి ఇండియన్ రైల్వేస్. హైదరాబాద్ లోకల్ MMTS. WAP 7. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ విశాఖపట్నం. సికింద్రాబాద్ జంక్షన్.
తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం సబరి ఎక్స్ప్రెస్. ఓ LHB కోచెస్. 5 నిమిషాల డిలేలో సికింద్రాబాద్ వచ్చామండి. 9:55కి రావాలి, 10కి వచ్చింది. అటు సైడ్ చూసుకుంటే సబరి ఎక్స్ప్రెస్ ఉంది. LHB కోచెస్ కొత్తవి, బాగుందండి. సికింద్రాబాద్ స్టేషన్ కన్స్ట్రక్షన్. Departing Secunderabad, right time 10:05. Secunderabad East Metro. Metro. Back 9. Intercity Express. Sitapal Mandi. ఈ ట్రైన్కి స్లాక్ టైం చాలా ఎక్కువ అండి. 7 కిలోమీటర్లు హైదరాబాద్ ఎక్కడి నుంచి సికింద్రాబాద్కి, కానీ 45 నిమిషాలు ఇచ్చాడు. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ రావడానికి 45 నిమిషాలు, 7 కిలోమీటర్లు. కాచిగూడ. Departing Kachigoda, 5 minutes delay, 10:25. Kachigoda Yelahanka Junction Express. సో మన జర్నీ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయిందండి, కరెక్ట్గా గంట అయింది. ఇంకా మనం కాచిగూడ దాటే మధ్య హైదరాబాద్లోనే ఉన్నాము. సో నెక్స్ట్ షాద్ నగర్. సో కాచిగూడలో చాలామంది ఎక్కారండి, చాలామంది ఎక్కారు. సికింద్రాబాద్ కన్నా ఎక్కువ మంది ఎక్కారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను కాచిగూడలో చాలామంది ఎక్కుతారని. సో అదే మ్యాటర్. సాయి సమస్యలు ముందర అమ్ముతున్నాడా, నేను వెళ్తా ఉన్నా.
సో మన జర్నీ స్టార్ట్ చేసి 66 కిలోమీటర్స్ వచ్చామండి. షాద్ నగర్ అనే చోటకు వచ్చాము. మొత్తానికి హైదరాబాద్ అయితే దాటాము. రైట్ టైంకి వచ్చింది 11:05. విశాఖపట్నం మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్. is on platform number 1. 11:40కి రావాలని మహబూబ్ నగర్ 11:55కి వచ్చింది. ఒక పావు గంట డిలే. షరప్ పడేసిందండి, చాలా గట్టి కొట్టింది. మహబూబ్ నగర్ బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ దాటింది తెలంగాణ. వర్షం అయితే ఎరకొడుతుంది బయట. సో చాలామంది అన్రిజర్వ్ టికెట్స్ తీసుకుని ఎక్కేసారండి. టీసీ ఫైన్ కడతారా జనరల్కి వెళ్ళిపోతారని ఒకే మాట అడిగాడు ఆయన. అందరూ వెళ్ళిపోయారు. సో జనరల్ ఖాళీగానే ఉంది, ఆయన కూడా రిజర్వేషన్ వచ్చి కూర్చున్నారు. నేనే కంప్లైంట్ ఏం చేయలేదు. సరే కూర్చోండి, నేను వదిలేసాను నేనే. కానీ టీసీ అలా ఊరుకోరు కదా. సో ఓకే టీసీ. అక్కడేమో కొండలు, ఇక్కడేమో పొలాలు, పైన వర్షం పడేలాగా మబ్బులు. నాకు ఇది బాగా నచ్చిందండి. మన్యం కొండ. ఫ్రెండ్స్ చూసారా వ్యూ ఎలా ఉందో? గాలి చల్లగా ఉంది, ప్లస్ కొండ చూసారా అటు. ఇటేమో పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో. నాకు బాగా నచ్చిందండి ఈ వ్యూ. పెద్ద రాళ్ళు గుంపుగా పోగేసి ఒక కొండలా చేసేటట్టు ఉంది అది. మీరు చూసారు, అది నాకైతే బాగా నచ్చింది చూడడానికి. కానీ ఎక్కడ పడిపోతాయేమో అని అనిపించింది.
నెక్స్ట్ మనం ఆంధ్రాకి వెళ్ళిపోతాం కర్నూలు. సో గద్వాల్లో వర్షం లేదండి, ఎండ. వావ్, గ్రీనరీ. వనపర్తి రోడ్. ఫ్రెండ్స్, మనం గద్వాల్ జంక్షన్కి వచ్చాం. సో తెలంగాణ స్టాప్స్ అయిపోతుంది, తెలంగాణ దాటేస్తాం నెక్స్ట్ మనం. సో జర్నీ స్టార్ట్ చేసి 196 కిలోమీటర్స్ వచ్చామండి. సో నెక్స్ట్ కర్నూలు టౌన్. సో సీమాంధ్ర సిగ్నల్ ఇచ్చారండో. ఒక పావు గంట డిలేలో వచ్చింది గద్వాల్. 12:50కి రావాలి, 1:05కి వచ్చింది. Gatual.
కర్నూలు సిటీ 250 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చామండి. సో రైట్ టైంకి వచ్చింది బండి కర్నూలు సిటీకి. సో మధ్యాహ్నం లంచ్ నేను బ్రెడ్ తెచ్చుకున్నా. సో లంచ్ అయితే ఈ ట్రైన్లో ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది. సో సిగ్నల్ ఇచ్చారండి, కర్నూలు బయలుదేరుతోంది. యా, సో లంచ్ చూసుకుంటే నేను ఇడ్లీ వడ తీసుకున్నానండి, 50 రూపాయలు ఒక ఇడ్లీ, వడ ప్యాకెట్ 50 రూపాయలు. బోగోలు డోన్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. బోగోలు అనే ఊర్లో ఉంది. సో స్లాక్ టైం చాలా ఎక్కువ ఉంది ఈ ట్రైన్కి, అందుకే ఎంత లేట్ అయినా సరే కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఏ స్టేషన్ అయినా చాలా ఎక్కువ స్లాక్ టైం. విపరీతమైన గాలి అండి, అంత ఎక్కువ వేస్తుంది గాలి, చాలా ఎక్కువ వేస్తుంది గాలి. సో అటు సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద యశ్వంతపూర్, యోగ్నగర్, రిషికేష్ ఎక్స్ప్రెస్ ఉందండి. సో ఎక్కడ యశ్వంతపూర్, ఎక్కడ రిషికేష్, లాంగెస్ట్ ట్రైన్ అది కూడా. బాయ్ బాయ్ డోన్, డోన్ జంక్షన్. డోన్ జంక్షన్ జస్ట్ ఒక 5 నిమిషాలు డిలే అంతే. యాక్చువల్లీ గంట ముందు వచ్చిందండి డోన్కి. అవుటర్లో ఆపేసాడు, ఆపేసి తీసుకొచ్చాడు లోపల. 5 నిమిషాలు డిలేలో తీసుకొచ్చాడు, 5 నిమిషాలు డిలేలో వెళ్ళింది, బయలుదేరింది. ఇక్కడైతే అసలు వాన అంటే ఏంటి అన్నట్టుంది, అసలు ఒక చుక్క డ్రాప్ వాన కూడా లేదు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ. నా లంచ్ అయితే అయిపోయిందండి. నేను ఇడ్లీ వడ తిన్నా. సో ఇటువంటి జర్నీ టైంలో హెవీగా తినను, తక్కువ తిన్నా, కాబట్టి ఇడ్లీ వడ సరిపోయింది నాకు, చాలు. సో నైట్కి ఏం చేయాలో తెలీదు. బ్రెడ్ తీసుకొచ్చాను, బ్రెడ్ తిందాం అనుకుంటున్నాను, చూద్దాం.
పెద్దది, చాలా బాగా కనపడింది. ఇంకో పెద్ద టర్నింగ్ ఫ్రెండ్స్, గుంతకల్ జంక్షన్ దగ్గరికి వచ్చాము. பின்னாடி இன்னொரு ட்ரெயின் தருதுங்களா, ఇదే ట్రాక్లో వెనకాల ఇంకో ట్రైన్ తెలుస్తుందా, ఇదే ట్రాక్ మీద ఎల్హెచ్బికి వచ్చేస్తుంది కదా ఏదో. గుంతకల్ లోకో షెడ్. గుంతకల్ జంక్షన్. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద ఉన్నామండి. సో తిరుపతి వాస్కో డ గామా ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అనౌన్స్ చేశారు వస్తుందని. ఇప్పుడు అది వచ్చాక అటాచ్ అయిపోతుంది. గుంతకల్ వచ్చేసాం ఫ్రెండ్స్, రైట్ టైంకి వచ్చింది బండి. మీకు వినపడుతుందో తెలీదు, చాలా నాయిసీగా ఉంది. ఇప్పుడు ఆ ట్రైన్ రావాలి, అటాచ్ అవ్వాలి, దాని తర్వాత బయలుదేరాలి. సో ఇంకా హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం ఉంది మనకి. ఫ్రెండ్స్, మన వెనకాల వచ్చిన ట్రైన్ ఏంటంటే బాంద్రా టెర్మినస్ వేలాంగణి స్పెషల్. ఆ ట్రైన్ ఉంది అక్కడ ఆగింది. రివర్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్రైన్ వెళ్ళి ఆ ట్రైన్ అటాచ్ అవ్వాలి కాబట్టి రివర్స్లో వెళ్తుందండి. రివర్స్. ఓకే, ట్రైన్ వెయిటింగ్. తిరుపతి వాస్కో వెయిటింగ్.
సో మనం వచ్చినప్పుడు 6th ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము, ఎదరికెళ్ళి రివర్స్ చేసుకుని 4th ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది బండి. ఇప్పుడు లింక్ అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇంకా పావండి ఉందండి, అమరావతి అనౌన్స్ అయిందండి, వాస్కో డ గామా హౌరా ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి. ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ తెలుసా, గుంతకల్ జంక్షన్ ఎంత పెద్ద జంక్షన్ తెలుసా? ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళొచ్చు, ముంబై వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు, మొత్తం 5 చోట్లకి వెళ్ళొచ్చండి ఈ ఒక్క జంక్షన్ నుంచి. ఇంత పెద్ద జంక్షన్ ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ మీకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు, లేదంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైనా దీనికన్నా పెద్ద జంక్షన్ చూశాను అని అనుకుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అమరావతి ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ గుంతకల్. డీజిల్ లోకో చేంజ్. గుంతకల్ వెస్ట్. సో ఫ్రెండ్స్, చూసారా, గుంతకల్లో ఈ ట్రైన్ వచ్చి తిరుపతి వాస్కో ఎక్స్ప్రెస్కి అటాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లోకో నుంచి డీజిల్ లోకో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన బండి డీజిల్ లోకోలో వెళుతుంది. ఎంత చూస్తుంటారు ఆ లాంగ్ కర్వ్లో, ఆ కర్వ్ ఎంత బాగుందో చూసారా, అంత పెద్ద. కర్ణాటక.
బళ్ళారి జంక్షన్. ఫ్రెండ్స్ ఇది చూసారా ప్లాట్ఫామ్ ఎలా ఉందో? ఇది కాంపౌండ్ వాల్లా ఉంది కదా, కానీ కాంపౌండ్ వాల్ కాదండి, ఇది ఒక ప్లాట్ఫామ్ డివైడ్ చేస్తుంది. సో బళ్ళారి జంక్షన్ కర్ణాటకకు వచ్చామండో. సో ప్రస్తుతంగా అయితే మనం తెలంగాణలో స్టార్ట్ అయ్యి ఆంధ్ర క్రాస్ చేసుకుని కర్ణాటకకు వచ్చాము. రేపు పొద్దున్న గోవా. సో 4 స్టేట్స్ కవర్ అయిపోతాయి. బాయ్ బాయ్ బళ్ళారి. తొరంగల్లు జంక్షన్ 20 minutes డిలే. హే గాయ్స్, టైము 8 గంటలు అయిందండి. సో చీకటి అయిపోయింది, మొత్తం బయట ఏం కనపట్లేదు, బ్లాగ్ కవర్ చేయడం కుదరదు. సో ఇప్పుడు నేను పడుకుందాం అనుకుంటున్నానండి. నేను తెల్లారుజామున 5:30కి లేచాను, ఇప్పుడు టైం 8. సో నెక్స్ట్ హుబ్బాలి, ఎస్ హుబ్లీ ఆర్ హుబ్బాలి, అక్కడ కలుద్దాం. ఎందుకంటే ఆ స్టేషన్లో స్పెషాలిటీ ఉంది, మనం అక్కడ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. అది 11 గంటలకి. సో ఇంకా 3 గంటల టైం ఉంది. సో ఆ 3 గంటలు నేను నడువు ఆలోచిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. కారిగనూరు. ఫ్రెండ్స్, మనం SSS హుబ్లీ వచ్చామండి. సో దీని స్పెషాలిటీ చెప్తాను కదా, ఏంటంటే ఈ స్టేషన్ ప్లాట్ఫామ్ ఎందుకు చూశారు కదా, అది మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న, ఇండియా కూడా కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్ఫామ్ అది. 1.5 kilometers. సో ఈ మూల నుంచి ఆ మూల నడవాలంటే 1.5 kilometers అది మొత్తం. ఫ్రెండ్స్ హాయ్, గుడ్ మార్నింగ్. టైం ఇప్పుడు 2:30 అయింది, అర్ధరాత్రి. దూద్సాగర్ ఫాల్స్ క్రాస్ అవుతున్నప్పుడే, ఇంకా 5-10 minutesలో. కానీ చాలా చీకటిగా ఉంది, వర్షం ఎక్కువ పడుతుంది, చూపించడం కుదరదు.
సో నేను దానికి వేరే ప్లాన్ ఉంది, అలా చూపిస్తాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం వాస్కో డ గామాకి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఒక 10 నిమిషాలు డిలేలో ఉంది బండి అంతే. 5:45 రైట్ టైం ఇప్పుడు 5:35. చూడాలి 5:45 వెళ్ళిపోతుందా లేదండి. ఇది 1 వే అనుకుంటా అండి, నాకు చీకటి కాబట్టి ఏం తెలియట్లేదు, ఎందుకంటే ఆగినప్పుడల్లా ఒక ట్రైన్ క్రాస్ అవుతుంది అలాగా. Finally, Vasco da Gama. Good morning, Goa. గైస్, మనం గోవా వచ్చేసాము. సో బ్లాగ్స్ దీంతో ఆపేద్దాం అనుకున్నాను. సో రేటింగ్ గురించి చెప్తాను, నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ. సో గాయస్, మనం దిగాం కిందకి, మొత్తానికి వచ్చేసాం గోవా. టైం ఇప్పుడు 5:55 అయిందండి. సో డిలే ఏం లేదు, కరెక్ట్గానే వచ్చింది, ఒక జస్ట్ 2-3 minutes. అండ్ ట్రైన్ రేటింగ్ అని మీరు చూసుకుంటే నన్ను అడిగితే నేను యావరేజ్ చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ థింగ్ స్లీపర్ క్లాస్ ఐసీఎఫ్ కోచ్లు, పాతకాలపు కోచ్లు క్లీన్గా లేవు. బట్ గుంతకల్లో క్లీన్ అది చేశారనుకున్నది వేరే విషయం. నేను అదే టిష్యూస్ ఉన్నాయి, జస్ట్ టిష్యూస్ తీసుకుని ఊరికే ఇలా రుద్దా, తుడిస్తే నల్లగా అయిపోయి టిష్యూలు. సో అదొకటి. సరే, ఇవి కూడా పక్కన పెట్టండి, బొద్దింకలు ఉన్నాయి దాని నిండా. ఇండియన్ రైల్వేస్ ఏం మెయింటైన్ చేస్తున్నారు రా నాయన, దోమలు బొద్దింకలు. సరే, దోమలు కూడా ఓకే, కాంట్ డూ ఎనీథింగ్. బొద్దింకలు మీ చేతిలో ఉంది కదరా, కొంచెం స్ప్రే అది కొట్టచ్చు కదరా షెడ్లో అది. ఎనీవే, రేటింగ్ చూసుకుంటే యావరేజ్ అండి, 5 ఇస్తాను 10కి. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే దయచేసి స్లీపర్లో ట్రై చేయకండి, ఈ కష్టం నాతోనే పోనే. మీరు థర్డ్ ఏసీ లేదంటే సెకండ్ ఏసీ ట్రై చేయండి, బెస్ట్. ఇంకేముంది. సో అంతే ఫ్రెండ్స్. సో నాకు ఒకటే బాధ ఏంటంటే దూద్ సాగర్ కవర్ చేయలేకపోయాను, 2:30 టైం ఇప్పుడు. సో ఇప్పుడు దానికి నేను వేరే బ్లాగ్ పెట్టుకున్నాను. సో దాంట్లో కవర్ చేద్దాం అట్లీస్ట్ కవర్ చేయడానికి. సో అది మ్యాటర్. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఒక సూపర్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నానండి, అది చెప్తాను ఏంటని నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. అండ్ ఒకవేళ మీరు అది మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అంతేనే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్ ఫ్రమ్ వాస్కో డ గామా.